ఫోన్ ఓపెన్ చేస్తే నీ రివ్యూసు. పోనీ రివ్యూ సినిమా రిలీజ్ అవ్వట్లేదులే అని చూస్తే కరెంట్ అఫైర్స్. హ్మ్. ఫోన్‌లో ఇప్పుడేం కరెంట్ అఫైర్స్ లేదు సల్లగా ఉందనుకుంటే 'బిగ్ బాస్' రివ్యూ. హ్మ్. ఎట్లా అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఎప్పుడనిపించింది అసలు? అంటే ఫ్రమ్ 2016 అంటే నేను 'జబర్దస్త్' షోకి రాకముందు నేను ఒక కంపెనీలో జాబ్ చేసేవాడిని. ఫైజర్ అని చెప్పి ఇట్స్ ఎ ఫార్మా కంపెనీ. బాగా పాపులరే అది వరల్డ్ వైడ్‌గా. మన దగ్గర అంత తెలియకపోవచ్చులే. బట్ ఫైజర్‌లో జాబ్ చేసేవాడిని. సో, అప్పుడే నేను చేసేవాడిని. కాకపోతే రైట్ గైడెన్స్ ఉండేది కాదు కదా! సో, ఏం చేసేవాడిని తెలుసా? యాక్చువల్‌గా ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. ఒక 100, 200 ఫోటోలు పెట్టి, డ్యూరేషన్ ఒక 2 గంటల 30 నిమిషాలు డ్యూరేషన్ పెట్టి, లేటెస్ట్‌గా రిలీజ్ అయిన సినిమా టైటిల్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' రిలీజ్ అయిందనుకో, ఇప్పుడు ఓ 2:30 గంటల వరకు ఆ వీడియోని అలాగే ఏవో గూగుల్‌లో దొరికిన ఫోటోలతో వీడియో చేసి, థంబ్‌నెయిల్ 'లిటిల్ హార్ట్స్' మూవీ థంబ్‌నెయిల్ పెట్టేసి, 'లిటిల్ హార్ట్స్' ఫుల్ మూవీ అని చెప్పి పెట్టేసా. అంటే అప్పట్లో రిలీజ్ అయిన సినిమాలు పెట్టేసేవాడిని. ఇనీషియల్‌గా కొన్ని వ్యూస్ వచ్చినియి, డబ్బులొచ్చినియి బానే ఉందిలే అనుకున్నా. తర్వాత యూట్యూబ్ వాడు బ్లాక్ చేసాడు ఛానెల్. నేను చాలా సార్లు కొత్త సినిమా వచ్చిందేమో అని యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. చూస్తారు గదా! ఓకే. అప్పట్లో అలాంటి చిలిపి చేష్టలు చేశా స్టార్టింగ్‌లో. సో, ఆ తర్వాతేంటంటే 'విక్రమాదిత్య' అని చెప్పి ఒక యూట్యూబర్ ఉండేవారు. ఆయన మహాభారతం అవన్నీ చేసేవారాయన. సో, ఆయన నాకు ఇన్‌స్పిరేషన్ అనమాట. ఓకే. ఆయన వీడియోస్ చూసేవాడిని. ఓకే. నైస్ చాలా బావుంది గదా! సో, వై నాట్ దిస్ ప్యాటర్న్ అని చెప్పి ఫస్ట్ అట్లా ఫ్యాక్ట్స్ యూట్యూబర్‌గా స్టార్ట్ చేసి, తర్వాత అలా ట్రెండింగ్, మూవీస్